హలో అండి, వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి పన్నీర్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలామందికి ఇష్టం కదా. సో ఈజీ ప్రాసెస్లో ఒక హాఫ్ అన్ అవర్లో కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోగలం అనమాట. సో నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేయండి, తప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం ఎంతో టేస్టీగా ఈ పన్నీర్ కర్రీ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి ముందుగా మనం పన్నీర్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తీసుకొచ్చిన తర్వాత ఇలా ఎక్కువ పెద్ద సైజు కాదు, అలానే చిన్న సైజు కాకుండా మీడియం సైజులో మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోండి. తర్వాత పానీ తీసుకుని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకుని షాజీరా, దాల్చిన చెక్క ఒక 2-3 ముక్కల కింద కట్ చేసుకోండి. ఇవి వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసుకుని ఇలా ముక్కలుగా వేసేసుకోండి. ఇవి బాగా వేగనివ్వండి, బాగా మగ్గనివ్వండి. ఇంకా కాస్త గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవచ్చు, ఒక 2 వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మగ్గిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా మనం పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 2, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతుందన్నమాట వేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ఉల్లిపాయ గ్రేవీని, దాల్చిన చెక్క ఇవన్నీ వేసాం కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. తర్వాత సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. ఇది ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. కొంచెం పొంగు వస్తుందని అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ ముక్కల్ని ఇలా వేసేసుకోండి. తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇలా వేసేసుకోండి. అంతేనండి, ఇదిగో ఇలా చక్కగా మగ్గనివ్వండి. ఇంకా కొంచెం మనకి వాటర్ అయితే ఉంది. ఇది ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వండి, మగ్గిపోతుంది. చూసుకోండి, ఇలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత టమాటా కూడా తినేవాళ్ళు టమాటా కూడా ఈ పైన ఒక 5 నిమిషాల్లో దింపేస్తున్నాం అన్నప్పుడు వేసుకుని మూత పెట్టేసుకుంటే కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. టమాటా బాగానే ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కనుక అలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇంతే ఈజీగా ఉండే పన్నీర్ కర్రీ మీరు కూడా రెడీ చేసేసుకోండి. మరి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.